Okay, friends. Now we are going to discuss anterior abdominal wall. Anterior abdominal, anterior abdominal wall. నార్మల్గా యాంటీరియర్ అబ్డామినల్ వాల్ అంటేసరికి దీంట్లో మనకి ఫస్ట్ లేయర్స్ అనేవి తెలియాలి. లేయర్స్ దాంట్లో వచ్చేసరికి దేర్ ఆర్ టోటల్ ఫస్ట్ కంపారిజన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అబ్డామెన్కి స్క్రోటమ్కి. ఓకే, అబ్డామెన్ నుంచి స్క్రోటమ్ వెళ్ళేటప్పుడు ఏమేమి చేంజెస్ అవుతాయి? అబ్డామెన్ యాంటీరియర్ టు పోస్టీరియర్ ఫస్ట్ స్కిన్, క్యాంపర్స్ ఆర్ స్కార్పాస్ ఫేషియా, external oblique muscle, okay, internal oblique muscle, transverse abdominis muscle తర్వాత మనకి transverse abdominis ఫేషియా తర్వాత మనకి పెరిటోనియం ఉంటుంది, పెరిటోనియం. నౌ కమింగ్ టు అదే స్క్రోటం దగ్గరికి వచ్చేసరికి స్కిన్ లాగానే ఉంటుంది. ఇట్ ఫాలోస్ ద సేమ్. ఈ ఫేషియా ఏదైతే ఉందో దిస్ ఇస్ ఫేషియా, బట్ ఇట్ విల్ బికమ్ ఫేషియా అండ్ మజిల్. ఓకే, ఫేషియా అండ్ మజిల్, దట్ ఈస్ డార్టస్ ఫేషియా అండ్ మజిల్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ ఏదైతే ఉందో ఇట్ విల్ బికమ్ ఎక్స్టర్నల్ స్పర్మాటిక్ ఫేషియా. ఇది ఓకే. ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ విల్ బికమ్, ఇది ఒకటి ఎక్సెప్షన్, ఇది మజిల్ బట్ ఇట్ విల్ బికమ్ మజిల్ అండ్ ఫేషియా, క్రీమాస్ట్రిక్ మజిల్ అండ్ ఫేషియా, క్రీమాస్ట్రిక్ మజిల్ అండ్ ఫేషియా రెండైతే. నెక్స్ట్ ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ నాట్ ఫాలో ఎనీథింగ్ ఇన్ ద స్క్రోటమ్. అక్కడ నుంచి ఏం ఒరిజిన్ ఏం రాదు. అదే ఫేషియా అయితే ట్రాన్స్వర్స్ అబ్డామినల్ ఫేషియా విల్ గివ్ రైస్ టు ఇంటర్నల్ స్పర్మాటిక్ ఫేషియా. ఓకే, ఫేషియా టు ఫేషియా. నెక్స్ట్ పెరిటోనియం కాస్త స్క్రోటంలో ఇట్ విల్ బికమ్ ట్యూనికా వెజైనాలిస్, ట్యూనికా వెజైనాలిస్. ఓకే, ట్యూనికా వెజైనాలిస్. నౌ కమింగ్ టు దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హై yield వన్. నెక్స్ట్ కమింగ్ టు ఇంగ్వైనల్ కెనాల్. ఓకే, ఇంగ్వైనల్ లిగమెంట్. ఇంగ్వైనల్ లిగమెంట్ వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ ఇది బాడీ అనుకుంటే అబ్డామిన్, దిస్ ఇస్ లీనియా ఆల్బా, దిస్ లైన్ ఇస్ కాల్డ్ ఎస్ లీనియా ఆల్బా. దాని తర్వాత ఇక్కడ మనకి ప్యూబిక్ సింఫసిస్ ఉంటుంది. ఓకే, ప్యూబిక్ సింఫసిస్. ఓకే, ఇక్కడ ప్యూబిక్ ట్యూబర్కల్స్, ఇవి దిస్ టూ ఆర్ ప్యూబిక్ ట్యూబర్కల్స్. ఇక్కడ మనకి యాంటీరియర్ సుపీరియర్ రిలాక్స్ పైన ఉంటాయి, యాంటీరియర్ సుపీరియర్ రిలాక్స్ పైన్, యాంటీరియర్ సుపీరియర్ రిలాక్స్ పైన్. యాంటీరియర్ సుపీరియర్కి రిలాక్స్ పైన నుంచి ప్యూబిక్ సింఫసిస్ వరకు వచ్చేదాన్ని ఇంగ్వైనల్ లిగమెంట్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ as ఇంగ్వైనల్ లిగమెంట్. ఓకే, ఇంగ్వైనల్ లిగమెంట్ ఈస్ ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ ఎపోన్యూరోసిస్ modification. Inguinal ligament is modification of external oblique neurosis, external oblique eponeurosis modification. దాని తర్వాత ఇంగ్వైనల్ లిగమెంట్ మోడిఫికేషన్స్ కూడా ఉంటాయి. ఇఫ్ దిస్ ఈస్ ప్యూబిక్ సింఫసిస్, దిస్ ఈస్ యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్, అండ్ దిస్ ఈస్ లీనియా ఆల్బా, అండ్ దిస్ ఈస్ ఇంగ్వైనల్ లిగమెంట్. దాని మోడిఫికేషన్స్ కొన్ని ఉంటాయి, సచ్ యాజ్ దిస్ వన్, 1, 2 and 3. Okay, this red one is called as a triangular or lacunar ligament. Next, this blue one is called as pectineal ligament. And this green one is called as reflected part of inguinal ligament. Okay, so these are the 3 modifications of inguinal ligament near the pubic symphysis. This is pectineal ligament. దీంట్లో స్పెసిఫిసిటీ ఏంటిదంటే దిస్ లాక్యునర్ లిగమెంట్ విల్ ఫార్మ్ ద ఫ్లోర్ ఆఫ్ ఇంగ్వైనల్ కెనాల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ విల్ బికమ్ ద ఫ్లోర్ ఆఫ్ ద ఇంగ్వైనల్ కెనాల్. నౌ కమింగ్ టు వాట్ ఈస్ మీన్ బై ఇంగ్వైనల్ కెనాల్ అనేది 4 సెంటీమీటర్స్ ఉన్న ఒక ట్యూబ్, 4 సెంటీమీటర్ ట్యూబ్ ఫ్రమ్ ద అబ్డామెన్ నుంచి బయట వరకు. దాని డయాగ్రామ్ తీసుకుంటే ఇఫ్ దిస్ ఈస్ ప్యూబిక్ సింఫసిస్, this is anterior superior iliac spine, and this is inguinal ligament. దీంట్లో మనకి 2 ఓపెనింగ్స్ ఉంటాయి, ఒకటి రౌండ్ ఓపెనింగ్, ఇంకోటి ట్రయాంగులర్ ఓపెనింగ్. ఓకే, రౌండ్ ఓపెనింగ్ అండ్ ట్రయాంగులర్ ఓపెనింగ్. దీని మధ్యలో ఉండేదాన్ని we will called as inguinal canal. Inguinal canal is 4 centimeter tube. ఇక్కడ deep inguinal ring, and this is called a superficial inguinal ring.
Superficial inguinal ring is triangular. Deep inguinal ring is circular. Triangular ఉంది కాబట్టి it has two crura, that is lateral crura and medial crura. Triangular with lateral and medial crura from the anterior superior iliac spine నుంచి pubic symphysis వరకు మనకి ఇంగ్వైనల్ లిగమెంట్ అనేది ఉంది. ఇంగ్వైనల్ లిగమెంట్ మధ్యలో ఉండేదాన్ని ఇంగ్వైనల్ కెనాల్ అంటారు. ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్సైడ్ విత్ డీప్ ఇంగ్వైనల్ లిగమెంట్ అండ్ అవుట్ సైడ్ విత్ సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ లిగమెంట్ 4 సెంటీమీటర్స్ ట్యూబ్. అయితే ఈ డీప్ ఇంగ్వైనల్ లిగమెంట్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుంచి 2 సెంటీమీటర్స్ మీద ఉంటుంది. వాట్ ఈస్ దిస్ పాయింట్? దిస్ ఈస్ మిడ్ ఇంగ్వైనల్ పాయింట్. మిడ్ ఇంగ్వైనల్ పాయింట్ అంటే ఇట్ ఈస్ మిడ్ పాయింట్ between anterior superior iliac spine and pubic symphysis. ఓకే, pubic symphysis నుంచి anterior superior iliac spine మధ్యలో ఉన్న ఇంగ్వైనల్ లిగమెంట్ మీద మిడ్ పాయింట్ డ్రా చేసి అక్కడ నుంచి 2 సెంటీమీటర్స్ మీద ఉండే పాయింట్ దగ్గర వీ కెన్ లొకేట్ ద డీప్ ఇంగ్వైనల్ రింగ్. ఓకే, నౌ వాట్ ఆర్ ద బౌండరీస్ ఆఫ్ ఇంగ్వైనల్ కెనాల్? ఓకే, ఫస్ట్ డీప్ ఇంగ్వైనల్ రింగ్ ఓవల్ షేప్లో ఉంది. నెక్స్ట్ ఫాలోడ్ బై సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ ఇట్లా ఉంది. నో, దీని కనెక్షన్ ఇది ఆబ్లిక్లో ఉంటుంది, ఆబ్లిక్ కెనాల్. ఓకే, దిస్ ఈస్ సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్, దిస్ ఈస్ డీప్ ఇంగ్వైనల్ రింగ్. Deep inguinal ring is formed by modification of fascia transversalis. Fascia transversalis నుంచి మనకి డీప్ ఇంగ్వైనల్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ ఈస్ ఫార్మ్డ్ బై ఎక్స్టర్నల్ ఆబ్లిక్ ఎపోన్యూరోసిస్ నుంచి మనకి సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ అనేది ఫామ్ అయింది. మోడిఫికేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆబ్లిక్ ఎపోన్యూరోసిస్. నౌ కమింగ్ టు, ఇప్పుడు దిస్ ఈజ్ యాంటీరియర్ అన్నట్టు, దిస్ ఈజ్ పోస్టీరియర్ అన్నట్టు. ఇక్కడ నుంచి లైన్స్ డ్రా చేసుకుంటే బౌండరీస్ అనేది ఈజీగా వీ కెన్ అండర్స్టాండ్. దిస్ ఈస్ ఇంగ్వైనల్ కెనాల్ విచ్ ఈస్ ఆబ్లిక్ అండ్ ఇట్ ఈస్ 4 సెంటీమీటర్స్ ఇన్ లెంత్. నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద యాంటీరియర్ పోస్టీరియర్ ఆస్పెక్ట్స్. యాంటీరియర్ ఏంటిదంటే ఇక్కడ నుంచి ఇట్ ఈస్ ఓవర్లాప్డ్ బై 2 మజిల్స్. ఓకే, ఇది ఎక్స్టర్నల్ ఆబ్లిక్, ఇది ఇంటర్నల్ ఆబ్లిక్, ఇది ట్రాన్స్వర్సాలిస్ మజిల్. ఓకే, ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్. ఓకే, ఇక్కడ నుంచి ఈ మజిల్స్ అనేటివి మనకి దీని రూఫ్ అనేది ఫామ్ చేస్తుంది, ఇట్లా రూఫ్. సో రూఫ్ ఈస్ ఫార్మ్డ్ బై ట్రాన్స్వర్సాలిస్ మజిల్ అండ్ ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్. అక్కడ నుంచి మనకు ఒక టెండాన్ ఫామ్ అవుతుంది. దిట్ ఈస్ కంజాయింట్ టెండాన్ ఈస్ ఫార్మ్డ్ బై ట్రాన్స్వర్స్ అబ్డామినస్ అండ్ ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ వల్ల మనకి కంజాయింట్ టెండాన్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత ఇక్కడ మనము ఇంగ్వైనల్ కెనాల్ మోడిఫికేషన్ ఇది. దిస్ ఈస్ రిఫ్లెక్టెడ్ పార్ట్ ఆఫ్ ఇంగ్వైనల్ లిగమెంట్. దట్ ఈస్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రిఫ్లెక్టెడ్ పార్ట్ ఆఫ్ ఇంగ్వైనల్ లిగమెంట్. ఓకే, ఇట్ ఫార్మ్స్ అ పోస్టీరియర్ బౌండరీ ఆఫ్ ఇంగ్వైనల్ లిగమెంట్. So conjoint tendon, reflected part of inguinal ligament and fascia transversalis form the posterior part. Anterior part ఏమేమి ఉంటుంది? External oblique muscle and internal oblique muscle. Laterally we will find transversalis muscle. Transverse abdominis muscle అనేది it is not a part. ఇక్కడ లేదు కాబట్టి transverse abdominis muscle is not part of anterior boundary. Posterior boundary వచ్చేసరికి reflected part of inguinal ligament, conjoint tendon and fascia transversalis. This 1, 2, 3 from the posterior boundary. Roof వచ్చేసరికి this 2 muscle fibers arching, that is transverse abdominis muscle and internal oblique muscle యొక్క it forms the roof. ఇవి రెండు కలిసి రూఫ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఆబ్లిక్ ఎపోన్యూరోసిస్ ఫార్మ్స్ ద సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ లిగమెంట్. యాంటీరియర్ వచ్చేసరికి ఇది మాత్రమే ఉంటుంది, ఎక్స్టర్నల్ ఆబ్లిక్ అండ్ ఇంటర్నల్ ఆబ్లిక్. అండ్ ఫ్లోర్ ఆఫ్ ఇంగ్వైనల్ కెనాల్ is formed by lacunar ligament and inguinal ligament. Okay, floor is formed by inguinal ligament and lacunar ligament. Anterior boundary is formed by external oblique and internal oblique. Roof is formed by transverse abdominis and internal oblique. Posterior is formed by reflected part of inguinal ligament, conjoint ligament and fascia transversalis.
Superficial inguinal ring is formed from external oblique aponeurosis. Deep inguinal ring is formed by fascia transversalis modification. Okay. Now coming to ఇంకొకటి, what are the contents of inguinal canal? Inguinal canal contents. Inguinal canal contents అనేది డిఫరెంట్గా ఉంటాయి. మేల్ అండ్ ఫీమేల్. వాట్ ఆర్ ద ట్రూ కంటెంట్స్, వాట్ ఆర్ ద ఫాల్స్ కంటెంట్స్? అంటే ట్రూ కంటెంట్స్ అంటే ఫ్రమ్ ద డీప్ ఇంగ్వైనల్ రింగ్ నుంచి సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ వరకు వచ్చేటి. ఫాల్స్ కంటెంట్స్ ఏంటిదంటే సమ్వేర్ ఇన్ బిట్వీన్ ద ఇంగ్వైనల్ కెనాల్ నుంచి సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ త్రూ బయటకు వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇప్పుడు ఇది పైప్ అనుకోండి, ఇట్లా డైరెక్ట్గా వస్తే దిస్ ఈజ్ ట్రూ కంటెంట్. ఇఫ్ ఇట్ కమ్స్ లైక్ దిస్ అంటే సమ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద ఇంగ్వైనల్ కెనాల్ నుంచి వచ్చి ఇట్లా బయటకు వచ్చిందంటే దిస్ ఈజ్ ఫాల్స్ కంటెంట్. ఓకే. సో వాట్ ఆర్ ద ట్రూ కంటెంట్స్? ట్రూ కంటెంట్స్ వచ్చేసరికి స్పర్మాటిక్ కార్డ్ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో రౌండ్ లిగమెంట్. ఓకే, రౌండ్ లిగమెంట్ ఆఫ్ యూటిరస్ ఇన్ ఫీమేల్స్. నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద ఫాల్స్ కంటెంట్స్. ఫాల్స్ కంటెంట్స్ వచ్చేసరికి ఇలియో ఇంగ్వైనల్ నర్వ్. Okay, ilioinguinal nerve is the false content. True content in males is spermatic cord, true content in females is round ligament of the uterus. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, స్పర్మాటిక్ కార్డ్ లో ఏమేమి ఉంటుంది? ఫస్ట్ డయాగ్రామ్. ఫస్ట్ 3 రౌండ్స్ గీసుకోవాలి. 1, 2 అండ్ 3 రౌండ్స్ అయిపోయింది. దీన్ని లేబుల్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్ ఆబ్లిక్ ఎపోన్యూరోసిస్, ఇంటర్నల్ ఆబ్లిక్ ఎపోన్యూరోసిస్ అండ్ ఇంటర్నల్ స్పర్మాటిక్ ఫేషియా. ఓకే, ఎక్స్టర్నల్ ఆబ్లిక్ నుంచి మనకు ఫామ్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ ఎక్స్టర్నల్ స్పర్మాటిక్ ఫేషియా. ఇంటర్నల్ ఆబ్లిక్ నుంచి ఫామ్ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ క్రిమాస్ట్రిక్ మజిల్ అండ్ ఫేషియా. ఇంటర్నల్ స్పర్మాటిక్ ఫేషియా అనేది ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ట్రాన్స్వర్సాలిస్ ఫేషియా. ఓకే, ఇంటర్నల్ స్పర్మాటిక్ ఈస్ ఫ్రమ్ ట్రాన్స్వర్సాలిస్ ఫేషియా. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ నుంచి ఎక్స్టర్నల్ స్పర్మాటిక్ ఫేషియా, ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ నుంచి క్రిమాస్ట్రిక్ మజిల్ అండ్ ఫేషియా, ట్రాన్స్వర్స్ అబ్డామినస్ ఫేషియా నుంచి we will get internal spermatic fascia. Muscle has no contribution. Okay, muscle has no contribution. So I hope you understand 1, 2 and 3. ఇవి అయిపోయిందంటే లేకపోతే అంతా ఈజీ. ఫస్ట్ నెక్స్ట్ ఆర్టరీ ఉంటుంది. దిస్ ఇస్ టెస్టిక్యులర్ ఆర్టరీ and it is surrounded by pampiniform venous plexus. Okay, testicular artery and pampiniform venous plexus. This is pampiniform venous plexus and this is టెస్టిక్యులర్ ఆర్టరీ. నౌ ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ ఒక డక్ట్ ఉంటుంది, డక్టస్ డిఫరెన్స్ అండ్ దానికి సంబంధించిన ఆర్టరీ. డక్టస్ డిఫరెన్స్ అండ్ దానికి సంబంధించిన ఆర్టరీ. దిస్ ఈస్ వాస్ డిఫరెన్స్ ఆర్ డక్టస్ డిఫరెన్స్ అండ్ దిస్ ఈస్ ఆర్టరీ టు డక్టస్ డిఫరెన్స్. ఫినిష్డ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే వన్ నర్వ్ ఉంటుంది. we will have one nerve here. This is called as genital branch of genitofemoral nerve. Genital branch of genitofemoral nerve. అది L1 L2 region నుంచి వస్తుంది. It will supply to the cremasteric muscle. కి సప్లై చేస్తుంది. ఓకే, క్రిమాస్ట్రిక్ మజిల్ అంటే దిస్ సెకండ్ వన్. ఈ సెకండ్ వన్ ఏదైతే ఉందో దట్ ఈస్ క్రిమాస్ట్రిక్ మజిల్. ఒకటి, దీని మధ్యలో కూడా కొన్ని కంటెంట్స్ ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్. బిలో ద సెకండ్ లేయర్ మనకు ఒక ఆర్టరీ ఉంటుంది, ఒక వెయిన్ ఉంటుంది. ఆర్టరీ అండ్ వెయిన్. దిస్ ఈస్ క్రిమాస్ట్రిక్ వెజిల్స్. ఓకే, దిస్ ఈస్ ఎక్స్టర్నల్ ఆబ్లిక్ నుంచి వస్తుంది కాబట్టి ఎక్స్టర్నల్ స్పర్మాటిక్ ఫేషియా. ఇంటర్నల్ ఆబ్లిక్ నుంచి వస్తుంది క్రిమాస్ట్రిక్ మజిల్ అండ్ ఫేషియా. సో క్రిమాస్ట్రిక్ మజిల్ అండ్ ఫేషియా కింద ఉండేది క్రిమాస్ట్రిక్ వెజిల్స్. దాని తర్వాత ఇంటర్నల్ స్పర్మాటిక్ ఫేషియా విచ్ ఇస్ ఫ్రమ్ ట్రాన్స్వర్సాలిస్ ఫేషియా. దీని లోపల టెస్టిక్యులర్ ఆర్టరీ అండ్ పాంపినిఫార్మ్ వీనస్ ప్లెక్సిస్, డక్టస్ డిఫరెన్స్ along with దాని ఆర్టరీ అండ్ జెనిటల్ బ్రాంచ్ ఆఫ్ జెనిటోఫీమోరల్ నర్వ్. ఓకే, సో దీస్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ ద స్పర్మాటిక్ కార్డ్. వన్స్ అగైన్ చూసుకుంటే అబ్డోమెన్ దగ్గర స్కిన్, క్యాంపస్ అండ్ స్కార్పస్ ఫేషియా, ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్, ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్, ట్రాన్స్వర్స్ అబ్డోమినస్ మజిల్, ట్రాన్స్వర్సాలిస్ ఫేషియా, దాని తర్వాత పెరిటోనియం. ఇక్కడ స్కిన్ ఉంటుంది, ఇక్కడ నుంచి మనకి డార్టస్ మజిల్ వస్తుంది, ఇది ఒకటి ఎక్సెప్షన్.
ఎక్స్టర్నల్ ఆబ్లిక్ నుంచి ఎక్స్టర్నల్ స్పర్మాటిక్ ఫేషియా, ఇంటర్నల్ ఆబ్లిక్ నుంచి మనకి మజిల్ అండ్ ఫేషియా వస్తుంది. ఇదొకటి ఎక్సెప్షన్. ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్ నుంచి నో కాంట్రిబ్యూషన్, ఇదొకటి ఎక్సెప్షన్. ఇక్కడ ఫేషియా దగ్గర నుంచి మనకి ఇంటర్నల్ స్పర్మాటిక్ ఫేషియా, ఇది ఓకే. పెరిటోనియం దగ్గర నుంచి విల్ గెట్ vaginalis, tunica vaginalis. Okay, so this is the conversion and this is the spermatic cord diagram and its contents. ఇది చాలా ఇంపార్టెంట్. Now coming to cremasteric muscle కి సప్లై చేసే genital branch of genitofemoral nerve. This is originating from L1 L2 vertebra, అక్కడ నుంచి వస్తుంది. ఇది క్రిమాస్ట్రిక్ మజిల్ కి ఇస్తుంది, క్రిమాస్ట్రిక్ మజిల్స్. సో క్రిమాస్ట్రిక్ మజిల్స్ కి ఇస్తుంది కాబట్టి క్రిమాస్ట్రిక్ రిఫ్లెక్స్ ని కూడా ఇది వేస్తాయి. క్రిమాస్ట్రిక్ రిఫ్లెక్స్ ఇస్ బై L1 L2, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ఇఫ్ ఈ మజిల్ కనుక డ్యామేజ్ అయితే, ఓకే, ఇఫ్ డ్యామేజ్ టు జెనిటల్ బ్రాంచ్ ఆఫ్ జెనిటోఫీమరల్ నో, ఇట్ కాజెస్ డిక్రీస్ అప్పర్ మీడియల్ థై అండ్ డిక్రీస్ యాంటీరియర్ థై సెన్సేషన్స్. ఓకే, డిక్రీజ్ అంటే ఇప్పుడు ఇది లోవర్ లిమ్స్ అనుకుంటే ఇక్కడ అప్పర్ మీడియల్ థై అండ్ యాంటీరియర్ థై బిలో ద ఇంగ్వైనల్ లిగమెంట్. ఓకే, if this is inguinal ligament, below the inguinal ligament, anterior and medial aspect of the thigh. Okay, anterior and medial aspect of the thigh below the inguinal ligament మనకి లాస్ ఆఫ్ సెన్సేషన్ అవుతుంది. అండ్ ఆల్సో క్రిమాస్టిక్ రిఫ్లెక్స్ ఇస్ లాస్ట్, క్రిమాటిక్ రిఫ్లెక్స్ పోతుంది. ఇది మీడియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద థై అండ్ యాంటీరియర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద థై సెన్సేషన్స్ అనేది పోతాయి ఎట్ ద మీడియల్ థింగ్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ genitofemoral nerve and inguinal canal. Thank you for your patience listening.